అనన్య వామిటింగ్ చేసుకుంటూ బయటకు వస్తుంది. అనన్య వెనకాల వాళ్ళ పెద్దమ్మ ఏమైందమ్మీ అనుకుంటా తన వెనకాలనే వస్తుంది. వాళ్ళ పెద్దమ్మను వాళ్ళ అత్తగారు కూడా అనన్య ఏమైందమ్మా అని చెప్పేసి వాళ్ళ అత్తగారు కూడా అంటారు. శరణ్య ఉండి అక్క ఏమైందక్క అని చెప్పేసి శరణ్య కూడా అంటుంది. తర్వాత అనన్య దగ్గరికి వచ్చి వామిటింగ్ చేసుకుంటే అందరూ చూస్తూనే ఉండి అంటుంది కదా, ఇందులో ఉన్న ట్యాబ్లెట్స్ ఏమైనాయి అమ్మీ అని చెప్పేసి అడిగితే అవి నేను వేసుకున్నాను, డాక్టర్ అవ్వాలని వేసుకున్నాను అని చెప్పి అనన్య అంటుంది. అట్లా వేసుకుంటే పేషెంట్ అవుతావు కానీ డాక్టర్ కాదమ్మీ అని చెప్పేసి కాంచన అంటుంది. డాక్టర్ అవుతానని మా టీచర్ చెప్పింది అని అనన్య అంటుంది. ఎవరా టీచర్ అని అనన్య వాళ్ళ అత్తగారు అంటారు. అప్పుడు అనన్య శరణ్యను చూపిస్తుంది. ఈవిడే మా టీచర్ చెప్తేనే నేను ట్యాబ్లెట్లు వేసుకున్నాను అని చెప్పేసి అని అంటుంది. అప్పుడు శరణ్య భయపడుతూ అంటుంది కదా, అక్క ట్యాబ్లెట్లు వేసుకోవడానికి నేను చెప్తే అక్క ఎలాగైనా ట్యాబ్లెట్లు వేసుకోవాలని అలా చెప్పానని కాంచనతో అంటుంది శరణ్య. అప్పుడు కాంచన అంటుంది కదా, నీ ఉద్దేశం ఏమైనా మీ అక్క నీ మాట విని మొత్తం ట్యాబ్లెట్లు వేసుకోవాలనే కదా నీ ఉద్దేశము అని కాంచన కోపంగా అంటుంది. అంటే అప్పుడు శరణ్య అంటుంది కదా, అక్కను చంపాలని నాకెందుకు ఉంటుంది అలాంటి ఉద్దేశము అని చెప్పేసి శరణ్య అంటుంది. అప్పుడు అనన్య వాళ్ళ అత్తగారు ఉండి చాలే ఆపు అని చెప్పేసి శరణ్యని అంటుంది కోపంగా. అప్పుడు శరణ్య భయపడుతూ ఇలానే చూస్తుంది. తర్వాత అనన్యని ఇలా చూస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద భైరవి దూరం నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.